కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆలియస్ మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి చిత్రం పునాదిరాళ్ళు 1979లో రిలీజ్ అయింది. కానీ మొదటిగా రిలీజ్ అయిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు 1978లోనే రిలీజ్ అయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఆయనకి 157వ చిత్రం. నందమూరి బాలకృష్ణ అలియస్ బాలయ్య గారు చైల్డ్ ఆర్టిస్టుగా 14 సంవత్సరాల వయసులో తాతమ్మ కళ అనే చిత్రంలో 1974లో అరంగేట్రం చేశారు. కానీ హీరోగా మాత్రం 1984లో సాహసమే జీవితం అనే చిత్రంలో నటించారు. ఇంతవరకు బాలయ్య గారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ కింగ్ మరియు టాలీవుడ్లోనే రిచెస్ట్ మ్యాన్ అయిన అక్కినేని నాగార్జున గారి యొక్క మొదటి చిత్రం 1986లో ఆయన నటించిన విక్రమ్. నాగార్జున గారు కూడా ఇంతవరకు 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ మూవీస్ అనగానే గుర్తొచ్చే మన విక్టరీ వెంకటేష్ గారి మొదటి చిత్రం కలియుగ పాండవులు. దీనిని 1986లో ఆయన చేశారు. ఇంతవరకు వెంకటేష్ గారు 75కు పైగా చిత్రాల్లో నటించారు.